హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా చిట్టి మళ్ళీ రామచంద్రయ్యకి ఫోన్ చేస్తుంది. దాంతో ఇంకా చెప్పమ్మా చిట్టి, రేపు వస్తున్నావు కదా ఖచ్చితంగా అనేసి అంటే, సరే నాన్న నేను ఖచ్చితంగా రేపు వస్తున్నాను, కానీ రేపు మీది పుట్టినరోజు కదా, రేపు నేను వచ్చేలోపు మీరంతా రెడీగా ఉండండి అనేసి అంటే, లేదమ్మా నీవు వచ్చాకే నేను పుట్టినరోజు జరుపుకుంటాను అనేసి అంటే, అదే నాన్న నేను రేపు ఖచ్చితంగా వస్తున్నాను, మీ పుట్టినరోజు ఉంది కాబట్టి నేను వస్తున్నాను, నేను వచ్చేలోపు మీరంతా అరేంజ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు కేక్ కట్ చేయాల్సిందే రేపు మీ పుట్టినరోజు అనేసి అంటే, సరే తల్లి నువ్వు వచ్చాకే కట్ చేద్దాం అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇన్నేళ్ళ నుండి నువ్వు ఏ రోజైతే దూరం అయ్యావో అప్పటి నుండి నేను పుట్టినరోజు జరుపుకోవడమే మానేశాను. ఇంకా నువ్వు వచ్చే వరకు నేను పుట్టినరోజు జరుపుకోవద్దనేసి నేను చేసుకోవడం లేదు అనేసి అంటే, సరే నాన్న ఇంకా నేను వస్తున్నాను కదా, ఇంకా రేపు గ్రాండ్గా మనం నీ పుట్టినరోజు జరిపిస్తాను అనేసి చిట్టి అంటుంది. దాంతో సరే అమ్మ అనేసి అన్నగా ఇంకా పక్కనే ఉన్న సునంద, ఇలా ఇవ్వండి అన్నయ్య నేను చిట్టితో మాట్లాడతాను అనేసి అంటే, సరే అనేసి, అమ్మ చిట్టి మీ అత్తయ్య మాట్లాడుతుందంట అనేసి అంటే, సరే అనేసి ఇంకా సునంద ఫోన్ తీసుకుంటుంది. అమ్మ చిట్టి ఎలా ఉన్నావు అనేసి అంటే, అత్తయ్య నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అనేసి అంటే, బాగున్నాం, నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము, ఇన్నేళ్ళ నుండి నీ కోసం ఎదురు చూడని రోజు అంటూ లేదు, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అనేసి నీకోసమే మేము నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాము అనేసి ఇంకా అని సునంద చెప్తూ ఉంటే, సరే అత్తయ్య బావ ఎలా ఉన్నారు అనేసి అంటే, చాలా బాగున్నాడమ్మా, మీ విక్రమ్ బావకి పెళ్ళి కూడా అయిపోయింది అనేసి చెప్తుంది. అవునా నిజమా అనేసి అంటే, సరే అయితే నేను రేపు ఖచ్చితంగా వస్తాను, రేపు నాన్న బర్త్డే కదా, రేపు నాన్న బర్త్డేని మనం అందరం కలిసి గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దాము అనేసి అంటుంది చిట్టి. దాంతో సరే చిట్టి నువ్వు వచ్చేలేపు మేమంతా అరేంజ్ చేసి పెడతాము అనేసి ఇంకా సునంద చెప్తుంది. సరే అత్తయ్య అనేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అన్నయ్య రేపు నీ బర్త్డే కదా, ఇంకా నీవు ఇన్నేళ్ళ నుండి నీ పుట్టినరోజును జరుపుకోమంటే చిట్టి వచ్చే వరకు పుట్టినరోజును చేసుకోనన్నావు చూడు, ఇప్పుడు చిట్టి ఇంకా నీ పుట్టినరోజును గుర్తుపెట్టుకొని రేపు వచ్చి రేపు నీ బర్త్డే చేస్తానంటుంది. అన్నీ తను వచ్చేలోపు మనం అన్నీ రెడీ చేసి పెడితే తను వచ్చేస్తుందంట అనేసి అంటే, సరే అమ్మ నా చిట్టి కోసమే నేను ఇన్ని రోజులు నేను పుట్టినరోజు చేసుకోలేదు, నా చిట్టి వచ్చాక చేసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు నా చిట్టి వస్తుంది కదా తప్పకుండా చేసుకుందాము అనేసి అంటాడు ఇంకా రామచంద్రయ్య. సరే అన్నయ్య అనేసి ఇంకా అంటూ ఉంటుంది సునంద. ఇంకా మరోపక్క ఇంకా రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. నేను మోసం చేస్తున్నానా, ఇంకా వీళ్ళని నమ్మించి మోసం చేస్తున్నానా, వీళ్ళు చిట్టి మీద ప్రేమని పెంచుకున్నారు, నమ్మకాన్ని పెంచుకున్నారు, వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ ప్రేమని నేను తప్పు చేస్తున్నానా అనేసి, వాళ్ళని మోసం చేస్తున్నానా, వాళ్ళకి ఇంకా ఆశలు కల్పిస్తున్నానా, చిట్టి అసలు ఉందా లేదా తెలియని చిట్టి కోసము నేను చిట్టి ఉన్నట్టుగా మాట్లాడుతూ నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానా అనేసి ఆలోచిస్తూ, లేదు ఒకరి సంతోషాన్ని కోరుతున్నాను, నేను వాళ్ళని మోసం చేసినట్టు కాదు, ఇంకా తన సంతోషంగా ఉండడం కోసమే ఇన్నేళ్ళ నుండి తన పుట్టినరోజు చేసుకోలేదు, అంటే చిట్టి వస్తుందనేసి చిట్టి కోసం అనేసి పుట్టినరోజుని చేసుకోకుండా ఆగిపోయారు, అందుకనేసి చిట్టి పేరుని వాడుకొని నేను తనకి బర్త్డేని చేయాలనుకుంటున్నాను, చిట్టి సారీ, నీలాగా నేను మారిపోయాను, చిట్టిలాగా మారిపోయి నా గురూజీని నేను సంతోష పెట్టడం కోసమే ఇదంతా చేస్తున్నాను, కానీ తనని బాధ పెట్టడం కోసం కాదు అనేసి ఇంకా రాధ అనుకుంటుంది. ఇంకా మరోపక్క దమయంతి మాత్రం షాక్లో ఉండిపోతుంది. అసలు చిట్టి రావడం ఏంటి, రేపు మా బావగారి బర్త్డే చేయడం ఏంటి, అసలు ఇదంతా నిజమేనా అనిపిస్తుంది, అసలు అవతల వైపు చిట్టి అయినా, అసలు చిట్టియా లేకపోతే ఇంకెవరన్నా అనేసి డౌట్ పడుతూ ఉంటుంది దమయంతి. సరే రేపు వస్తుంది కదా, రేపు వచ్చాక తెలుస్తుంది అసలు చిట్టియా లేకపోతే మరొకరు ఎవరైనా కావాలని ఇదంతా చేస్తున్నారా అనే విషయాన్ని రేపు తెలుసుకోవాలి అనేసి ఇంకా దమయంతి ఆలోచిస్తుంది. ఇంకా అంతా రామచంద్రయ్య కోసం బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అంతా రెడీ చేసి పెడతారు, కానీ ఇంకా ఆఖరి నిమిషంలో చిట్టి మళ్ళీ రామచంద్రయ్యకు ఫోన్ చేస్తుంది. నాన్న
ఎక్కడున్నావు అమ్మా అనేసి రామచంద్రయ్య అడుగుతూ ఉంటే, నాన్న సారీ నాన్న అనేసి అంటే, ఏంటి తల్లి ఏమైంది అనేసి అంటే, నాన్న నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఈరోజు రాలేకపోతున్నాను, కానీ మీరు తప్పకుండా బర్త్డే చేసుకొని ఆ ఫొటోస్ నాకు పంపించండి, వీడియోస్ నాకు పంపించండి, నేను చూస్తాను అనేసి అంటే, లేదమ్మా నువ్వు వచ్చే వరకు నేను చేసుకోను అనేసి అంటాడు రామచంద్రయ్య. అయితే నాన్న ఇంకా నేను మళ్ళీ మీతో మాట్లాడడం మానేస్తాను, ఇంకా ఇన్నేళ్ల తర్వాత నేను మీకు ఫోన్ చేశాను కదా, ఎందుకు అలా చేస్తూ ఉన్నారు, మీ బర్త్డేని నేను గుర్తుపెట్టుకొని మీకు ఫోన్ చేయడం జరిగింది, అలాంటిది మీరు నాకు వీడియోస్ పంపించండి, నేను తప్పకుండా రేపు వస్తాను, ఈరోజు వీలు అవ్వడం లేదు, మీరు పంపించిన ఫొటోస్ని వీడియోస్ని నేను ఖచ్చితంగా చూస్తాను నాన్న, పంపించండి నాన్న అనేసి అంటుంది. సరే అమ్మ నీ సంతోషం కొరకు నేను ఏదైనా చేస్తాను అనేసి రామచంద్రయ్య ఇంకా చాలా సంతోషంగా కేక్ కట్ చేస్తూ ఉంటాడు. ఇంకా రవికి మంచిగా తీరా వీడియోస్ మన చిట్టి చూస్తానంటుంది, చిట్టి కోసం మంచిగా రావాలి ఫొటోస్ అనేసి ఇంకా ఫొటోస్ దిగుతూ ఉంటాడు, ఇంకా అన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా చేశాక ఇంకా ఫొటోస్ని చిట్టి నెంబర్కి పంపించండి అనేసి అంటే, సరే అనేసి ఆ ఫొటోస్ని పంపించడం జరుగుతుంది. ఇంకా ఫొటోస్ని చూసిన రాధ చాలా సంతోషంతో, ఇంకా సారీ గురూజీ, నేను మిమ్మల్ని ఇలా చేస్తున్నందుకు క్షమించండి, కానీ ఏదో ఒక రోజు తిరిగి వస్తుందన్న చిట్టి నమ్మకం మీకుంది, అందుకనే చిట్టి వచ్చే వరకు మీరు ఇలా సంతోషంగా ఉండాలనేసి నా ఆలోచన తప్పించి మిమ్మల్ని మోసం చేయాలని కాదు, మీరు ఇన్నేళ్ళ నుండి మీరు మీ పుట్టినరోజుని చేసుకోకుండా ఇంకా అలాగే ఆపేశారు, అందుకనేసి చిట్టి పేరుని వాడుకొని నేను ఈరోజు మీ పుట్టినరోజుని జరిపించాను, నన్ను క్షమించండి, ఇదంతా నేను చేస్తుంది మంచి అనేసి నేను అనుకుంటున్నాను తప్పించి మీరంతా ఇంకా ఏమనుకున్నా సరే, కానీ నేను మాత్రం చేస్తుంది మంచిది అనుకుంటున్నాను, సారీ నన్ను క్షమించండి అనేసి ఇంకా రామచంద్రయ్య ముఖంలో ఆ నవ్వు అదంతా ఆనందాన్ని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది రాధ. ఇంకా నిజంగా మా నాన్నని చూసినట్టుగా అనిపిస్తుంది, ఇంకా మా నాన్న కూడా ఒకప్పుడు ఇలాగే చేసేదాన్ని, మా నాన్న పుట్టినరోజును కూడా ఇలాగే జరిపేదాన్ని అనేసి ఇంకా సీనయ్యని తలుచుకుంటూ రాధ బాధపడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.